రాష్ట్రంలో కాఫీ పంటలకు పురుగు సోకటంపై ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఏపీ గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి. కాఫీ రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామంటూ వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలంలో గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. చినలబూడు పంచాయతీ పక్కనకుడి హామ్లెట్లో బెర్రీ బోరర్ పురుగు సోకిన కాఫీ పంటలను పరిశీలించారు. నష్టపోయిన కాఫీ రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని, ఎవరు చింతించవద్దని ఇక రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. బెర్రీ బోరర్ పురుగు నివారణకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న ఆమె ఇక బెర్రీ బోర్డర్ వ్యాధి నివారించేందుకు కాఫీ పరిశోధకులు ద్వారా ఇక నివారణ చర్యలు తీసుకోవటం జరిగిందని వివరించారు. మొక్కలు చనిపోతే ప్రభుత్వం నుంచి కొత్త మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తామని హామీనిచ్చారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మీకు అందరికి కూడా తెలుసు, కాఫీకి చిన్న పురుగు సోకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. బెర్రీ బోరర్ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు అన్నమాట రావటం. దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనకి వాటి మీద అవి లోపలికి వెళ్ళటం, దానివల్ల మనకి కాఫీ గింజల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక 20 ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాలో కనిపించాక ఇక 20 ఎకరాల్లో కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. దానికి కూడా ఒక కమిటీ వేసి, అలాగే ఇప్పుడు దాదాపు 80 ఎకరాల్లో ఈ పురుగు ఉంది. దానికోసం అర్జెంటుగా మనం ఏంటంటే మొత్తం జనాలందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ ఏరియాలో మనం ఆ ఫ్రూట్ పిక్ చేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం. మీకు క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా ఆ చెట్టు దగ్గర ఒక్కటి ఉన్నా